హలో ఎవ్రీవన్, సజ్జ లడ్డు చేయబోతున్నాను. వీడియోలోకి చలో. ఒక కప్పు సజ్జలు 6 గంటలు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టుకోకుండా డ్రైగా ఉండాలి. ఇలా ముప్పాతి కప్పు బెల్లము, సగానికన్నా కొంచెం తక్కువగా పల్లీలు, నువ్వులు పల్లీలు 2 సమానంగా తీసుకోవాలి. సజ్జలు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు కొంచెం లైట్గా వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించుకోకూడదు, చేదు వచ్చింది. ఆ తర్వాత శనక్కాయ విత్తనాలు పొట్టు సపరేట్ చేసుకోవాలి. నెయ్యి కరగబెట్టుకోవాలి, పేరుకున్న నెయ్యి వేసుకోకూడదు. నెయ్యి కరగబెట్టుకున్నాక మిక్సీలో పచ్చి కొబ్బరి అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి వేసేసాను. బాగా పొడిలాగా చేసుకోవాలి, చాలా సాఫ్ట్గా. తర్వాత సజ్జలు కూడా మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. మొత్తం బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. శనక్కాయ విత్తనాలను నువ్వులు వేసుకొని అన్నీ కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. నెయ్యి కరగబెట్టుకున్నాం కదా, నెయ్యి కూడా కరగబెట్టుకున్నది ఆ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. నెయ్యి దీనికి చాలా తక్కువగానే పట్టిద్ది. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.